అందరికీ నమస్కారం అండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి నా హృదయపూర్వక నమస్కారములు. ఎంత అద్భుతంగా ఇక్కడ క్లాస్ జరగడం, అలాగే ఇక్కడ అన్న ప్రసాదం నిలయం ప్లస్ డార్మెంటరీస్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే మనవంతుగా మనం ఒక పని మనస వాచ కర్మణ ప్రతి పని కూడా మనం ఏది ఆశించకూడదు. కర్మణ్యవాధికార మా ఫలే సుఖదాచన. అలా మనం ఎప్పుడు మనం ఏ పని చేసినా సరే దాన్ని మనం ఫలితం కోసం చూడకూడదు. మనం ఎందుకు వచ్చింది ఈ వీళ్ళు ఇంతమంది ట్రస్ట్ మెంబర్స్ ఇంత ఇలా మాట్లాడుతున్నారంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడుది కాదండి. ఎన్నో యుగాల నుంచి ఇక్కడ ఇది స్థాపించబడింది. ఇప్పుడు బయటకు వచ్చింది. వశిష్ఠులు మహర్షి వీళ్ళ మహర్షుల ద్వారా ఇది బయటకు వచ్చింది. ఇది మామూలు భూమి కాదు. ఇది ఎందుకంటే ఈ సత్యాన్ని మేము చాలా ధ్యానంలో మేము తెలుసుకున్నాం. ఎందుకంటే ఎంత ఎనర్జీ అంటే ఎక్కడ కూర్చున్నా ఇక్కడ చూడండి ఇంత ఎనర్జీ అసలు ఎలా కూర్చుంటుంటే మనకే తెలియని ఒక ఎనర్జీ. ఎవరు మాట్లాడుతున్నా కానీ మనం ఒక స్థితిలోకి మనం వెళ్ళిపోగలిగే శక్తి ఇక్కడ ఉందంటే ఎంతమంది మహర్షులు ఇక్కడ సాధన చేసి ఉన్నారో మనం అందరం గుర్తించాలి. ఆ శక్తిని గుర్తించి శక్తితో ప్రతిదీ సాధించగలం. ముందు శక్తిని మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. తన్మందన్ మనం ఏది చేయాలన్నా ఖచ్చితంగా మన రూపాయి ఇక్కడ పెట్టగలిగామంటే అది మన గత జన్మల పుణ్యం. ఇప్పుడు కాదు, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఎంత ఉన్నా కానీ మనం ఎంత చేసినా చాలా తక్కువే. ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. ఇలాంటి ఈ పిరమిడ్కి ఇది ఎన్నో జన్మల పుణ్యం. అక్కడ ఆ లోకాల్లో మనం ఖచ్చితంగా మన అకౌంట్ మనం ఖచ్చితంగా చూసుకుంటాం. ఇది ఇక్కడ ఉండగలగడం మామూలు విషయం కాదండి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందరినీ ఆహ్వానించాలి. మనం కాదు, ఈ అనుభూతి ఈ ఆనందం ప్రతి ఒక్కళ్ళు పొందాలి. ప్రతి కుటుంబంలో ప్రతి ఊర్లో అన్ని సెంటర్స్ నుంచి ఇక్కడ. ఎందుకంటే మనం ఇంత మెగా పిరమిడ్ కట్టుకుంటున్నామంటే ఇక్కడ ఎంతో జనం ఎంతో సాధన జరగాలి. ప్రతి ఒక్కరూ సార్ చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు, మన లోపల ఉన్న 5 ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ని మనం సరి చేసుకోవాలంటే అది సరైన సాధనా ప్రదేశం ఇది మాత్రమే, ఇంకెక్కడా ఉండదు. ఈ ప్రదేశంలో మనం సాధన చేసామంటే ఖచ్చితంగా మన ఆత్మ ఉద్ధరింపబడుతుంది. అలాగే మన సేవాభావంగా ఏవైతే ఇక్కడ మనకి వచ్చిన పనిని మనం కాదనకుండా ప్రతి పనిని అంగీకరిస్తూ ఏది నో జడ్జ్మెంట్ నా కామెంట్ అని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. దాన్ని ఆచరిస్తూ మనం ఇంకా ఇది ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇది మనందరి బాధ్యత. మనందరం దీనిలో మనం భాగస్వాములు అవుదాం. మనందరికీ చెప్దాం, అందరినీ మోటివేషన్ చేద్దాం, అందరినీ ఇక్కడ సాధన చేసే మార్గంలో మనందరం తరిద్దాం. థ్యాంక్ యూ.